ఓం భూవరాహాయ నమ. ఓం త్రిమూర్తి స్వరూపాయ నమ. ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయ నమ. ఓం సర్వ ఋషిభ్యో నమ. అనంత విశ్వాల విశ్వసేవా కేంద్రం, విశ్వసేవా ఫౌండేషన్, అఖండ మహాసంకల్ప ఫౌండేషన్లో విశ్వ వీక్షకులకు విజ్ఞప్తిగా అనంతమైనటువంటి విశ్వంలో, అనంతమైనటువంటి కాలంలో బ్రహ్మదేవుని ద్వారా, విష్ణు భగవాన్ ద్వారా, శివ భగవాన్ ద్వారా సృష్టిని జరిపి 24 లక్షల జీవరాశుల్లో మానవ జీవితానికి కృతయుగము నుండి కలియుగాంత వరకు మానవ జీవితానికి, మానవునికి ఇవ్వబడినటువంటి విధి విధానాలు, వాటి ఆచరణ, వాటి ప్రయోజనం, ఈ 3 విషయాలని అఖండ మహాసంకల్పం ద్వారా సమస్త మానవాళికి బ్రహ్మదేవుడి ద్వారా ఇవ్వబడి, మరియు మహర్షుల ద్వారా దర్శించబడి, ఆచరించబడి, అపౌరుషయాల ద్వారా మహర్షులు తమ తపోసాధన ద్వారా అనుష్ఠించి దానిని సరళమైనటువంటి, స్పష్టమైనటువంటి విధి విధానాలుగా 4 వేదాలు, 18 పురాణాలు, ఇతిహాసాలు, సాక్షాత్తు పరమాత్మ గురువుగా భగవద్గీత, విష్ణు సహస్రనామం ద్వారా, సమస్తం వాంగ్మయాల ద్వారా మానవ జీవితానికి పరిష్కారం అందించబడినటువంటి ప్రమాణమే అఖండ మహాసంకల్పంలో ద్వారా వచ్చినటువంటి శ్రీ విశ్వచక్రం. ఈ విశ్వచక్రం ప్రతి మానవుడికి మహర్షులు సూచించినటువంటి ప్రమాణం ఆ విశ్వచక్రంలో, అఖండ మహాసంకల్పంలో ఉన్నదని గుర్తించడం జరిగింది. దీన్నే త్రిసత్యే నిధనం శ్రేయం. ఈ త్రిసత్యాలు, 3 సత్యాలు అనేటువంటి ప్రమాణం అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ, ఓం శాంతి 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 అనేటువంటి శ్లోకం ద్వారా ప్రతి మానవుడికి అందించబడింది. ప్రతి మానవ దేహము 3 తాపాలు కలిగి ఉంటుంది, 3 రుణాలు కలిగి ఉంటుంది. 3 తాపాలు, 3 రుణాలు. ఈ 3 తాపాలని తీర్చుకోవాల్సిన అవసరం ఉంది, 3 రుణాలని తీర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ 3 రుణాలు, 3 తాపాలు ఎలా తీరుతాయి అనేటువంటి సందేహ కారణంగా అఖండ మహాసంకల్పంలో ఇవి అన్నీ ఇమర్చబడి ఉన్నాయి అని సృష్టి ఆదిలో ఆదిత్యునికి, తర్వాత మనువులకు, తర్వాత మహర్షులకు అన్ని వాంగ్మయాల ద్వారా చెప్పడం జరిగింది. ఈ అఖండ మహాసంకల్పంలో 4 ప్రమాణాలని మహర్షుల ద్వారా చెప్పడం జరిగింది. పరమాత్మ ఎవరు అనేటువంటి స్థితి, ప్రశ్న కలిగినప్పుడు మహర్షులు దర్శించబడి అనంతమైన పరమాత్మ అనేకంగా, అనేకమైన పరమాత్మ అనంతంగా, అనేకంలో ఏకంగా, ఏకంలో అనేకంగా ఉన్నాడనేటువంటి స్థితిని దర్శించి, గ్రహించి వారు
అనంతుడు, అనంతం అనేటువంటి నామాన్ని వ్యక్తం చేశారు. కేవలం ఒక ఉపమానంగా కూడా పాలల్లో ఘృతం నెయ్యి ఏ రకంగా ఉంటుందో, పాలల్లో నెయ్యిని ఏ యుగంలో అయినా కానీ పాలల్లో నెయ్యిని ఎవరు నేరుగా చూడలేరు. కానీ ఉంది అని ఎవరైనా కానీ భావించాల్సింది. ఎందువల్ల అంటే దాన్ని అనేక అనంతమైనటువంటి పరమాత్మ అనేక రూపాలు ధరించినటువంటి తత్వాన్ని అగ్నితత్వంగా, అగ్నిదేవుడుగా కూడా, అతి చిన్ననైనటువంటి అగ్నిదేవుడుగా ఆ అగ్ని ద్వారా దాన్ని సాధనాక్రమంలో వచ్చినప్పుడు మాత్రమే పాలని అగ్ని ద్వారా వేడి చేసి తర్వాత చల్లారనిచ్చి తర్వాత తోడు వేసి అది పెరుగుగా మారి పెరుగైన తర్వాత కూడా చిలికి తర్వాత దాంట్లో వెన్న తీసి ఆ వెన్నను కూడా మళ్ళీ అగ్ని ద్వారా సంస్కరించి 4వ స్థితిలో నెయ్యి రావటం జరుగుతుంది. అదేవిధంగా పరమాత్మని ఈ ఉపమానంతో తెలియపరిచారు. అంటే పరమాత్మ పాలలో నెయ్యి ఏ రకంగా ఉంటుందో దాన్ని సాధన ద్వారా ఆ వ్యక్తి గురుత్వం ద్వారా బ్రహ్మత్వం, విష్ణుత్వం, శివత్వం గురుత్వం ద్వారా కర్మయోగము, భక్తి యోగము అనేటువంటి స్థితుల ద్వారా సాధన చేయగలిగితే జ్ఞాన స్థితిలో పరమాత్మ దర్శనం అవుతాడు. ఆ వ్యక్తికి మాత్రమే నెయ్యి ఏ రకంగా నేను సాధన ద్వారా నెయ్యిని తీసి నేను ఆస్వాదించగలను, అది నా వరకు నేను తీసి ఆస్వాదించగలను, వేరొకరికి పంచగలను. కానీ నెయ్యి పాలల్లో నెయ్యి రాగలిగినటువంటి విధి విధానాన్ని తెలపగలను. ఆ తెలపడం ద్వారా వారికి వారు ఆ సాధన ద్వారా దర్శించగలరు. దాన్ని స్వీకరించిన తర్వాత నెయ్యిని స్వీకరించవచ్చు, పంచవచ్చు. దీని అద్భుతమైనటువంటి వాసన భగవత్ సత్ వాసన ద్వారా వ్యక్తం అవుతూ ఉంటుంది. అదేవిధంగా అనాది నుంచి గురువెవరు, శిష్యులు సమూహాలు ఈ కలియుగంలో అయితే మరింత విశేషంగా గురువులు, శిష్యులు సమూహాలు వీళ్ళకి ప్రమాణం అందుతోందా, శిష్యత్వాలు ప్రమాణాన్ని అందుకోగలుగుతున్నాయా, గురువులు అందించగలుగుతున్నారా అని 5000 సంవత్సరాల నుంచి ఒక ప్రశ్న వేసుకుంటే ఎవరికైనా జవాబు వస్తుంది. ఇందు కారణంగా మహర్షులు బ్రహ్మదేవుణ్ణే పరమ గురువుగా, విష్ణు భగవాన్నే పరమ గురువుగా, శివ భగవాన్నే పరమ గురువుగా ఎవరికి వారు దర్శించి వారు ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చేసుకుంటూ పరమాత్మ రహస్యం గుహ్యాయ నమః అని వేద మంత్రాల్లో పరమాత్మ తత్వాన్ని ఇమిడ్చారు. అందువల్ల పరమాత్మ నామరూప తత్వ అనంతమైనటువంటి స్థితి, అఖండమైనటువంటి స్థితి కలిగినటువంటి వాడు అని నామరూపాలని దాటారు వాళ్ళు. దాటి ఆయన తత్వస్థితి, ఆయన వ్యాపించున్నాడు. ఆయన ప్రతి యుగంలో కూడా అంతర్బైచ్య తాత్సర్వం వ్యాప్య పరమాత్మ స్థిత అనేటువంటి ప్రమాణాన్ని తీసుకొని వచ్చి ప్రజ్ఞానం బ్రహ్మ ఓం ప్రమాణాయ నమః అనేటువంటి ప్రమాణ రూపంలో పరమాత్మ ఉన్నాడు. ప్రజ్ఞానం బ్రహ్మ, ప్రమాణంతో ఉన్నటువంటి జ్ఞానమే పరమాత్మ అనేటువంటి తత్వాన్ని మహర్షుల ద్వారా తెలుపబడిన కారణంగా గురుత్వంతో బ్రహ్మదేవుని విధి విధానాలని ఎవరైనాను ప్రస్తుత కాలంలో వర్తమాన కాలంలో కూడా
యథాతథంగా ఆ ప్రమాణాన్ని అందుకోగలిగితే వాళ్ళకి ఆ ప్రమాణం అంది అద్భుతమైనటువంటి ఆనందం, జీవన్ముక్తి, ఉత్తమ జీవనం లభిస్తాయి. అందువల్ల త్రిసత్యే నిధనం శ్రేయం. ఈ మూడు సత్యాల్లో పరమాత్మ తత్వ సత్యము, మూడు సత్యాలు. త్రిసత్య పరమాత్మ తత్వ విచారణ, దేహాత్మ విచారణ, జీవిత సూత్ర విచారణ. ఈ మూడు తత్వాల్ని కనుక ప్రమాణ రూపంలో విచారణ చేసి, తర్క విచారణ చేసి అన్వయం చేసుకోగలిగితే, దేహానికి సంబంధించిన నియమాలు, దేహాత్మ విచారణ చేయగలిగితే దేహానికి సంబంధించిన నియమాలు అవుతాయి. దీన్ని అందిపుచ్చుకునేటువంటి క్రమంలో దేహాత్మ విచారణ ద్వారా దేహానికి సంబంధించిన నియమాలని కనుక అమలు చేయగలిగితే చతుర్విధ పురుషార్థ సంకల్పాన్ని, చతుర్విధ పురుషార్థ నిశ్చయం జరుగుతుంది. అందుకనే అఖండ మహాసంకల్పంలో 4 అంశాలు. అనంతమైన కాలాన్ని శ్వేతవరాహ కల్పే అని అంటారు. అనంతమైనటువంటి కాలం తెలుస్తుంది. ఒకటి నెంబర్ 1. అంటే ఇప్పుడు నేను 1970లో నా జననం జరిగింది. ఈ జననానికి ముందర కూడా పరమాత్మ కృతయుగం నుంచి కోట్ల సంవత్సరాల నుంచి వస్తూనే ఉన్నాడు. అంటే నేను 1970లో పుట్టినటువంటి 50 సంవత్సరాల మానవ జీవితంలో ప్రస్తుతము ఇంట్లో గృహార్చన ద్వారా, దేవాలయాల ద్వారా, మహాత్ముల ప్రవచనాల ద్వారా ఈ 50 సంవత్సరాల కాలంలో క్షేత్రాల ద్వారా వీటి ద్వారా మాత్రమే నామరూపాలని మాత్రమే, అర్ధకామాలని మాత్రమే తెలుసుకోవడం జరుగుతుంది. ఈ ధర్మ మోక్షాలు అనబడేటువంటివి తర్క విచారణ ద్వారా చతుర్విధ పురుషార్థ నిశ్చయం మాత్రం జరగటం లేదు, వ్యాప్తిలో కూడా లేవు. ఈ రెండు గత 30 సంవత్సరాల నుంచి నా విచారణ ద్వారా, అంత విశ్వాల విశ్వసేవాకరణ విచారణ ద్వారా చతుర్విధ పురుషార్థాలు వ్యాప్తిలో లేవు, ఎక్కడికక్కడ స్తంభించబడిపోయి ఉన్నాయి, వ్యాప్తిలో లేవు. అఖండ మహాసంకల్పంలో చతుర్విధ పురుషార్థ నిశ్చయాన్ని చేసుకోగలిగితే దేహానికి సంబంధించిన నియమాలు బ్రహ్మచర్యంలో, అంటే విద్యార్థి దశలో గృహస్థాశ్రమంలోకి పోయే లోపలే 11వ ఏట నుంచి ఆ నియమాల్ని తెలుసుకోగలిగితే ఉత్తమమైనటువంటి గృహస్థాశ్రమం లభించేందుకు అవకాశం ఉంటుంది. ఈ 4 బ్రహ్మచర్య, గృహస్థాశ్రమం, వానప్రస్థ, సన్యాసాశ్రమాల్లో ప్రతి సన్యాసం కూడా గృహస్థాశ్రమాన్ని బలపరుస్తూ ఉంది. గృహస్థాశ్రమం లేకపోతే అసలు ఎవరు లేరు, ఈ విశ్వమే లేదు. అందువల్ల గృహస్థాశ్రమంలోకి ఈ భృతి విద్యలు అంటే, శృతి విద్యలు అంటే ఈ 4 పురుషార్థాలని, పరమాత్మ తత్వాన్ని, విశ్వాన్ని, ఈ 3 సత్యాన్ని గుర్తించి, గ్రహించి అమల్లోకి వెళ్ళి పరిపూర్ణత్వాన్ని సాధించటమే శృతి విద్య. భృతి విద్య అంటే అర్ధకామాల్ని ఉత్పత్తి చేస్తూ, వ్యాప్తి చేస్తూ, వినియోగం, ఉత్పత్తి, వ్యాప్తి, వినియోగం, ఈ 3 మధ్యన అర్ధకామాలు విశ్వమంతా వ్యాపించి ఉంటాయి. అందువలన పరమాత్మని అర్ధానమహ అంటారు. అర్ధానమహ ఈ విశ్వానికంతా కూడా అర్ధాన్ని భూరూపంలో వస్తువుల ద్వారా పరమాత్మ ఇస్తూ ఉంటాడు. తర్వాత సమర్థాన, సక్రమంగా ఈ అర్ధాన్ని వినియోగం చేయవలను. ఉత్పత్తి, వ్యాప్తి, వినియోగం చేయగలిగితే సమర్థత్వం అవుతుంది. దీంట్లో సమర్పణ, వితరణ, ఈ 2 అంశాలు ఉంటాయి. ఈ 2 అంశాలు కూడా ఏ అర్థ సంబంధమైనటువంటి వాళ్ళు కూడా గ్రహించలేని స్థితిలో ఉన్నారు. వితరణ, సమర్పణ, ఈ 2 ప్రతి మానవ దేహానికి అర్థాన్ని పొందిన తర్వాత చేసుకోవాల్సినటువంటి కర్తవ్యాల్లో, నియమాల్లో ఉన్నది. దీన్ని పక్కకి వెళ్ళిపోయింది. వ్యాప్తి, నిరంతరం దాన్ని వ్యాప్తిలోకి తీసుకోవాలి. ఉత్పత్తి, వ్యాప్తి, వినియోగం జరగాలి. వినియోగ స్థానంలో ఈ అర్థాన్ని పక్కన నిల్వ చేయడం జరుగుతుంది. అంటే ఉదాహరణ చెప్పాలంటే, పుస్తకాలలో మానవుడు బాగా విద్య, వాణిజ్యం, వ్యాపారం, వ్యవసాయం, ఏ రంగాల ద్వారా అయినా కానీ అర్హతను సాధించి బాగా ధనాన్ని ఆర్జించి వివాహం చేసుకొని పిల్లలు సంతానం కలిగి ఆ సంతానాన్ని కూడా బాగా
విద్య, వాణిజ్యం వీటి ద్వారా అర్థాన్ని బాగా పొందుతూ మంచి గృహాలను కట్టుకుంటూ బాగా భూమిని కొంటూ బాగా నిల్వ చేసుకుంటూ బాగా అర్థాన్ని ఎక్కువగా పొందితే ఎంత ఎక్కువగా మన జీవిత కాలంలో పొందగలిగితే అది న్యాయంగానే పొందగలిగితే ఉత్పత్తి చేసుకోగలిగితే బాగుంటాము అనేటువంటి స్థితిలో బ్రహ్మచర్యంలో మొదలైనట్టు వృద్ధాప్యంలో దాకా కూడా వృద్ధాప్యంలో కూడా అదే భావంతో మానవ జన్మను పూర్తి చేయదు. వెల్ సెటిల్ అంటున్నారు. అది బాగా సెటిల్ కావటం అనేది, బాగా నిలదొక్కుకోవటం అనేది జరగదు ఎటువంటి పరిస్థితులు. ఎందువల్ల అంటే ఎంత ధనం వచ్చినా కానీ ధనం అనేది పక్కన ఉండేది, దేహమే ధనం నిధనము. నియమంతో ఉన్నటువంటి ధనము దేహమే, ఈ దేహంలోనే ఉంటుంది, ఇది బయట ఉండేది, అది ఇక్కడే అనాది నుంచి ఇక్కడే ఉండదు. అందుకనే అనాది నిధనాయనమా అంటారు పరమాత్మని. అనాది నుంచి నిధన రూపంలో పరమాత్మే ఉన్నాడు. కృతయుగం నుంచి కలియుగాంత వరకు ఈ భూమి ద్వారా వచ్చేటువంటి వస్తువులు ఈ భూమి మీదే ఉన్నాయి. మానవ దేహాలే పోతున్నాయి వస్తున్నాయి. ఉన్నంతకాలం ఇది నాది, ఇది నేను నాది, ఇది నేను నాది అనేటువంటివి బంధించబడి ఉంటాయి. ఇదే ప్రధానమైనటువంటి బంధం. ఈ బంధం నుంచి విముక్తి కలిగితే, విముక్తి వీటిని పరిశీలించుకుంటే నేను నాది, అహంకారము మమకారము అనేటువంటి దేహానికి సంబంధించిన బంధాన్ని పరిష్కరించుకోగలిగితే ఈ మానవ జీవితాలు, అర్ధ జీవితాలు, సగం జీవితాలనే జీవించడం జరుగుతుంది. 70 ఏళ్ళు జీవించని, 80 ఏళ్ళు జీవించని, 90 ఏళ్ళు జీవించని, కలియుగంలో 100 సంవత్సరాల్లో ఇన్ని సంవత్సరాలు మానవ జీవితం ఈ 5,000 సంవత్సరాలు ఎంతకాలం జీవించినా అర్ధ జీవితమే అవుతుంది, సగం జీవితమే. 80 సంవత్సరాల జీవితం ధనం సంపాదించాడు, కట్టాడు, ఇల్లు కట్టాడు, సంతానాన్ని పొందాడు, పూర్తి చేసుకున్నాడు అని అంటున్నారే కానీ ఈ 4 సాధించుకున్నాడు, సాధించి భావితరానికి చెప్పాడు, దాన్ని వ్యాప్తి తీసుకొని వచ్చాడు అనేటువంటి విధానం రావటం లేదు. దాన్ని ఎవరైనా ఈ అనంతమైనటువంటి విషయంలో భూతకాలం వరకు ఎవరు వాళ్ళ తరాలని, వాళ్ళ తండ్రుల్ని, తాతల్ని, ముత్తాతల్ని, ఇతర రకరకాల సమూహాన్ని, లోక సమూహాన్ని పరిశీలించుకొని చూసినా బాగా సంపాదించాడు, కట్టాడు, కొన్నాడు, పిల్లలు పుట్టారు, వాళ్ళందరూ కూడా వివాహాలు జరిగాయి, పూర్తి చేసుకున్నారంటారు. అంటే దాని అర్థం ఏంటంటే అర్ధ జీవితం, అర్ధకామాల్లో ఆ జీవనం పూర్తయింది. ధర్మ మోక్షాలు ఆ జీవనం పట్టుకోలేదు అనేటువంటిది మహర్షులు ఆ ప్రమాణాన్ని సూచించారు. మహర్షుల ద్వారా అది వ్యక్తమైంది. ఎందుకంటే ప్రస్తుత వర్తమాన కాలంలో కూడా చిరంజీవులైనటువంటి మహర్షులు ఈరోజు కూడా చిరంజీవిత్వంతో ఉన్నారు. ఆ మహర్షులు ఈ లోక జన ఆవాసాల్లోకి రారు. వాళ్ళు మహత్తరమైనటువంటి అరణ్యాల్లో, హిమాలయాల్లో తపస్సులతోటి కొన్ని వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు ధ్యాన స్థితిలో ఉంటూ లోక కళ్యాణమై దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ నిమిత్తమై వాళ్ళు తపస్సులు చేస్తూ వాళ్ళ శక్తిని విశ్వానికి లోక కళ్యాణం కోసంగా, ధర్మ అర్థ కామ మోక్షాల ప్రమాణం కోసంగా, శిష్టత్వాన్ని రక్షణ కోసం, దుష్టత్వాన్ని శిక్షణ కోసం వాళ్ళు తపస్సులు చేస్తూ ప్రస్తుత కాలంలో కూడా లోక కళ్యాణానికై ఉన్నారు. వాళ్ళు దర్శించి ఈ అర్ధకామాల్లో సగం జీవితాలే పూర్తవుతున్నాయి అనేటువంటి నిదర్శనాన్ని వాళ్ళ ద్వారానే వ్యక్తమైంది. అందువల్ల అత్యుత్తమమైనటువంటి జీవితం కృతయుగంలో 4 ధర్మము, అర్థము, కామము, మోక్షము ఈ 4 అమలు చేసుకోగలిగారు ప్రహ్లాదులు. అందుకని ప్రస్తుత కాలంలో కూడా ఒక నామాన్ని చెప్తారు కృష్ణనామంలో, ఓం సత్య సంకల్పాయ నమః. ఓం సత్య సంకల్పాయ నమః. సత్యము అనబడేటువంటి సంకల్పాన్ని చేసుకోగలిగితే ఓం వంశవర్ధనాయ నమః. వంశాన్ని కూడా పెంచగలిగినటువంటి స్థితి ఉంది. బ్రహ్మచర్యంలో ప్రహ్లాద ప్రమాణాన్ని, భగవద్గీత ప్రమాణాన్ని, వేద ప్రమాణాన్ని అందుకని చతుర్విధ పురుషార్థ నిశ్చయాన్ని ఎవరైనా గర్భవతులుగా ఉన్నప్పుడే ఆ ప్రమాణాన్ని
చెప్పుకోగలిగితే, గర్భం రాకముందర చెప్పుకోగలిగితే ఉత్తమ సంతానాలు కలిగేందుకు అవకాశం ఉన్నదని సత్య సంకల్పాయ నమః, వంశవర్ధనాయ నమః అనేటువంటి నామం అటువంటి సంతానాలను కూడా ప్రసాదించగలిగే స్థితి ఈ అఖండ మహాసంకల్పానికి శ్రీ విశ్వచక్రానికి ఉన్నది అనేటువంటి దాన్ని సత్య సంకల్పాయ నమః అనేటువంటి నామం నిరూపిస్తున్న కారణంగా ఎవరైనా శ్రీ విశ్వచక్ర ప్రమాణాన్ని ప్రహ్లాద 4 యుగాల ప్రమాణంగా, 4 యుగాల్లో శ్రీ విశ్వచక్ర ప్రమాణమే అఖండ మహాసంకల్పాన్ని, ప్రహ్లాదుడు అఖండ మహాసంకల్పం ద్వారా కాలాన్ని, దేహాత్మ విచారాన్ని, పరమాత్మ తత్వ విచారాన్ని, జీవిత సూత్రాన్ని ఆయన బీ కేర్ఫుల్ అంటే కర్తవ్యం దైవమాన్నికం అని చెప్పని అంతటా వ్యాపించున్నాడు. ఇందుగలడు అందు లేడు సందేహం వలదు. అంతటా వ్యాపించున్నాడు. దేహంలో, గృహంలో, రాజ్యంలో, భూమాత పరమాత్మ ద్వారా అంతటా వ్యాపించున్నాడని కొన్ని వేల సంవత్సరాలు గృహస్థాశ్రమాన్ని చేసుకున్నాడు. తర్వాత నెక్స్ట్ రామచంద్రమూర్తి కర్తవ్యం దైవమానికని బ్రహ్మచర్యంలోనే నేనెవరు అనేటువంటి సందేహం కలిగినప్పుడు వశిష్ఠ మహర్షుల ద్వారా, యోగ వాసిష్టం ద్వారా దేహంలో పరమాత్మ ఉన్నాడు, దేహంలో ఉంటూ వ్యాపించి ఉన్నాడు అనేటువంటి తత్వాన్ని రామచంద్రుల వారు కూడా గ్రహించి కర్తవ్యం దైవమానికం, ఆయన దేహంలో పరమ కర్తవ్యాన్ని, గృహంలో అనేక రకమైనటువంటి పాత్రల్లో భర్తగా, కొడుకుగా, అన్నదమ్ముడుగా, మా అందే సకల స్థానాల్లో దేహానికి సంబంధించిన అన్ని స్థానాల్లో పరమ కర్తవ్యాన్ని, వ్యవస్థకి రాజ్యానికి సంబంధించినటువంటి పరమ కర్తవ్యాన్ని, భూమాతకు సంబంధించినటువంటి పరమ కర్తవ్యాన్ని అన్నింటినీ అమలు చేసినటువంటి వాడు గృహస్థాశ్రమ స్ఫూర్తిదాయకుడు సీతారామచంద్రమూర్తి. అట రెండవ యుగంలో, త్రేతాయుగంలో పురుషార్థ నిశ్చయం జరిగింది. ద్వాపర యుగం వచ్చేటప్పటికి అర్ధకామాలు, అహంకార మమకారాలే ప్రమాణంగా అర్థము, కాము, రాజ్యము, అధికారము, కోరికలతోటి అన్నదమ్ములే, రకరకాల పాత్రలే, స్త్రీ, అన్నదమ్ములు, ఆ కుటుంబ వ్యవస్థలో అర్ధకామాల అధికారాలు ధిక్కరించి వీటిని ఎప్పుడైతే అహంకార మమకారాలతోటి మహాభారతం జరిగింది. అక్కడ కృష్ణ పరమాత్మ కర్తవ్యం దైవమానికం, అర్ధకామాలు కాదయ్యా, ధర్మ మోక్షాలేను అని చెప్పని అక్కడ భగవద్గీతని విశ్వమంతా వ్యాపించున్నాడు, నువ్వు కాదు యుద్ధం చేసేది, దేహంలో ఉంటూ ప్రతి దేహాన్ని నేనే అనేటువంటి తత్వాన్ని ఆదిత్యునికి, మనువుకి, ప్రతి మానవునికి భగవద్గీత ద్వారా సమస్త పరిష్కారాలని ఇస్తూ కర్తవ్యం 700 శ్లోకాలు 18 అధ్యాయాలు కర్తవ్యం దైవమాన్నికం అంటారు. కర్తవ్యం దైవమాన్నికం అనేటువంటి దగ్గర నుంచి 700 శ్లోకాలు 18 అధ్యాయాలు అన్వయం చేసుకుంటే కదలాల్సింది పరమ కర్తవ్యం దైవమాన్నికం అని పరమ జాగ్రత్తగా దేహంలో కదలగలిగితే, దేహానికి సంబంధించిన యమ నియమాల్ని అమలు చేసుకోగలిగితే నిరంతరం భగవద్గీత, భగవంతుడి యొక్క గీతలో మానవ జీవితాన్ని బ్రహ్మచర్యం నుండి పరిపూర్ణంగా సన్యాసాశ్రమం వరకు దేహంలో, గృహంలోనే జీవన్ముక్తి సాధించేందుకు అవకాశం ఉన్నదని పరమాత్మ ద్వారా, భగవద్గీత ద్వారా, విష్ణు సహస్రం ద్వారా పరమాత్మ వ్యక్తం చేశాడు. కాబట్టి ఈ త్రిసత్యే నిధనం శ్రేయం, దీనికి పరమాత్మ అహింసో పరమో ధర్మ, అహింస ఇది పరమధర్మం ఏ మానవ దేహానికైనా. అహింస అంటే నిర్వచనం, తల్లిదండ్రుల ద్వారా ఇవ్వబడినటువంటి దేహానికి ప్రహరీ గీత, ప్రహరీ ఒక గీత, ప్రహరీ దాటిన తర్వాత వ్యవస్థ వస్తుంది. దేహం ఉంది, గృహం ఉంది. ఈ గృహంలోంచి దాటిన తర్వాత వ్యవస్థ. ఈ దేహాలు, గృహాల్లోంచి వచ్చినటువంటి ప్రహరీ దాటి బయటికి వచ్చిన వ్యవస్థలోకి వచ్చినటువంటి దేహాల సమూహమే వ్యవస్థ. దేహాల, గృహాలలో నుండి వచ్చినటువంటి దేహాల
సమూహమే వ్యవస్థ. ఈ సమూహానికి మరలా నియమాలు ఉన్నాయి. దేహానికి సంబంధించిన నియమాలు ఉన్నాయి, గృహానికి సంబంధించిన నియమాలు ఉన్నాయి, అందరికీ సంబంధించిన వ్యవస్థలు నియమాలు ఉన్నాయి. ఈ నియమాలు ఉండేటువంటి క్రమంలో ఈ దేహం ప్రహరీ దాటిన తర్వాత కనిపించే దేహాలన్నీ కూడా తల్లిదండ్రుల ద్వారా వచ్చినటువంటి దేహాలే బయటకు వచ్చాయి. ఏ దేహాన్ని ఏ దేహము స్వతంత్రతని స్వేచ్ఛని భంగం కలిగించకుండా నియమబద్ధంగా నియమానికి బద్ధపడి యమ నియమాలతోటి జీవించటమే అహింస. ఎవరి స్వేచ్ఛకి స్వతంత్రతకి భంగం కలగకుండా ఈ వ్యవస్థలో, దేహంలో, గృహంలో, వ్యవస్థలో భూమాత అనేక జీవులు కూడా జీవిస్తున్నాయి. 84 లక్షల జీవరాశులతో కూడా సహచరిస్తూ పరమాత్మ నిరంతర శ్వాసరిస్తున్నాడనేటువంటి స్పృహ కలిగి పరమ జాగ్రత్తగా జీవించడమే అహింస. ఈ అహింసా ప్రమాణంతో ఎవరైనా కదలగలిగితే పూర్వజన్మ జ్ఞానాగ్ని కర్మ దగ్ధాడి, జ్ఞానము అనబడేటువంటి అగ్ని ద్వారా, పరమాత్మ యొక్క అగ్ని ద్వారా గత జన్మల్లో చేసుకొని నిల్వ తీసుకొచ్చినటువంటి ఆవరణ దోషము, మల దోషము, నిక్షిప్త దోషములు మరియు ఈ జన్మలో చేసుకున్నటువంటి కర్మల ద్వారా మనస్సు, వాక్కు, క్రియల ద్వారా ఏర్పడుతున్నటువంటి దోషములు దగ్ధమయ్యి అహింస పరమోధర్మం ద్వారా దగ్ధమై జ్ఞానాగ్ని కర్మ దగ్ధాని దగ్ధమయ్యి వర్తమానంలో పరమ కర్తవ్యం ద్వారా ఏ దోషం లేకుండా మనస్సు, బుద్ధి, చిత్తము ఈ మూడు శుద్ధి కలిగి మనసులో అఖండ మహాసంకల్పం విశ్వచక్రంగా పరమ స్పష్టంగా హృదయంలో నిలిచి మనసులోకి ఆవిష్కరించబడి వాక్కు ద్వారా సత్యాన్ని మాట్లాడుతూ, నిరంతరం నిజాన్ని మాట్లాడుతూ, వాస్తవాన్ని గుర్తించి క్రియల్ని పరమ కర్తవ్యంగా నిష్కామ కర్మగా చేసుకుంటూ పోతే నిత్యము సుఖశాంతి ఆనందము లభిస్తాయి అని మహర్షుల ప్రమాణం చెప్పబడింది. కాబట్టి ఫార్ములా బేస్డ్ లైఫ్ 1 2 3 4 ఈజ్ ఫార్ములా, లైఫ్ ఫార్ములా. 1 2 3 4 ఈజ్ లైఫ్ ఫార్ములా, ఫార్ములా బేస్డ్ లైఫ్. ఈ జీవిత సూత్రం యొక్క మూలం 4 వేదాలు, 18 పురాణాల ద్వారా త్రిసత్యే నిధనం శ్రేయం. ఈ 3 సత్యాలను గుర్తించి అహింస సత్యం. ఈ అఖండ మహాసంకల్పం కనుక సంకల్పం లేకపోతే మనస్సులో వికల్పంతో, వాక్కులో అబద్ధంతో మనసు, వాక్కు, క్రియలు 3 వేరైపోతాయి. ఏం మాట్లాడుతున్నావో, ఏం మనసులో ఉందో, ఏం చేస్తున్నావో ఈ 3ంటికి సమాధానం చెప్పుకోలేనటువంటి పరిస్థితి ప్రస్తుత కాలంలో దేహాల్లో, గృహాల్లో, వ్యవస్థలో ఉన్నాయి. తన మనసు ఏందో తనకే తెలియని స్థితిలోకి వెళ్ళిపోతుంది. తను ఏం మాట్లాడుతున్నారో, ఎవరితో మాట్లాడుతున్నారో, ఏ విషయాన్ని మాట్లాడుతున్నారో తెలపలేనటువంటి స్థితి ఉంది. ఇప్పుడు మాట్లాడిన మాట గుర్తించుకోలేని స్థితి ఉంది, గౌరవించుకోలేని స్థితి ఉంది. మానవ సంబంధాలు అమర్యాద, కించపరుచుకోవటం, ఎగతాళి చేసుకోవటం, అహంకరించుకోవటం, గర్వించుకోవటం, అనవసర విషయాలు గంటల గంటలు నిషేధ విషయాలని మాట్లాడుకోవటం, ఏం సంగతులు అని చెప్పిన రకరకాల విషయాలు బయట నుంచి ఎన్నో విషయాలను తెచ్చుకొని దేహంలో ఉంచుకోవటం ద్వారా ఈ 3 మనసు, వాక్కు చేసేటువంటి కర్మలు, ఈ 3టిలో నిషిద్ధమైనటువంటి వికల్పాలు, సంకల్పం స్థానంలో మనసులో వికల్పం, వాక్కులో వికల్పం, విరుద్ధమైనటువంటి మాట, వికారమైన మాటలు, వికృత నిషిద్ధమైన కర్మలు. డబ్బులు ఉంటున్నాయి, దేహాలు ఉంటున్నాయి, గృహాలు ఉంటున్నాయి, వయసులు పెరుగుతున్నాయి, అనుభవాలు కలుగుతున్నాయి. కానీ విధియుక్తమైనటువంటి కర్తవ్యం ద్వారా స్పష్టమైన సంతృప్తి అయితే మాత్రం ఎవరిలో లేదు, ఎవరిలో ఉండదు. అందుకనే ఒక ప్రశ్న వేశారు మహర్షులు. దేహమే, మానవ దేహమే జైలు అన్నారు, బంధించబడింది మానవ దేహం అన్నారు. దానికి ఒక
మానవ దేహంలో నువ్వు శాంతిగా ఉన్నావా? స్వేచ్ఛగా విశ్వంలో తిరగలవా? స్వతంత్రంగా తిరగలవా? శాంతిగా ఉన్నావా? శాంతిగా ఉన్నానా? స్వేచ్ఛగా తిరగలనా? స్వేచ్ఛగా బయట తిరగవచ్చు. ప్రతి మనిషి స్వతంత్రతను, స్వేచ్ఛని కోరుకుంటాడు. స్వాతంత్రం నా జన్మ హక్కు అని చెప్పని 1947లో స్వతంత్రం వచ్చింది. దేహానికి స్వతంత్రం ఉందే అంటే స్వతంత్రం లేదని తెలుస్తుంది. స్వేచ్ఛను కోరుకుంటున్నాడు. స్వేచ్ఛ స్వతంత్రం అని పుట్టినప్పటి నుంచి నా ఇష్టం, నేను ఏం చేసినా పర్వాలేదు, నేను ఎట్టుంటే అట్ట, ఏం చేస్తే అది, ఏం మాట్లాడితే అది, ఏం చేసేదో నన్ను ఎవరు ఏం చేయలేరు, ఏం అనలేరు అనేటువంటి భావంలో మానవ దేహం పెరగటం కారణంగా మానవ దేహాలు బంధించబడిపోతున్నాయి. ఈ దేహంలో శాంతి ఉండదు, స్వేచ్ఛగా వెళ్ళలేడు, భయం ఉంటుంది. ఎవరినైనా ఎంత ధనం ఉన్నా, ఎంత పెద్ద గృహాలున్నా, ఇన్ని కోటాను కోట్లున్నా మానవ దేహం ప్రహరీ దాటి ఎవరినైనా నేనేమైనా చేయగలను, నా ఇష్టం అనుకోమని ఎవరు అనుకున్నా నీ ఇష్టం అయితే నీ ఇష్టంగానే ఉండంటారు. ఏం చేస్తామంటే ఏం చేయలేవు అని చెప్తారు. ఏం చేయగలవు అని చెప్పి ప్రహరీ దాటిన తర్వాత ఏం చేయగలవు అంటే ఏం చేయలేడు. ఆ ధనంతో ఏదైనా విధ్వంసాలను ఏమైనా సృష్టించగలడేమో కానీ అంతకంటే ఇంకా చేయగలిగేది ఏం లేదు. నేను ఎవరిని లెక్క చేయలేను అంటాడు. ఆ దేహాన్ని ఎవరన్నా లెక్క చేస్తున్నారా, గౌరవిస్తున్నారా, గుర్తిస్తున్నారా అని ప్రశ్నిస్తే అక్కడ జవాబు. అందుకనే మహర్షులు గొప్పనైనటువంటి స్వాధ్యాయం స్వయంగా ప్రతినిత్యం ఒక 10-15 ఒక అరగంట సేపు కూర్చొని స్వాధ్యాయం స్వయంగా తన మనస్సుని, తన వాక్కుల్ని, తన క్రియల్ని, గత జీవితాన్ని, ప్రమాణాన్ని అక్కడ పెట్టుకొని నువ్వు ఆ ప్రమాణం ప్రకారంగా జీవించగలిగి, మాట్లాడగలిగి, సంకల్పించుకోగలిగి ఉన్నావా అని ఒక ప్రశ్న వేసుకుంటే ఆ ప్రమాణంలో నేను ప్రయాణం చేయటం లేదు అనేటువంటిది నిర్ధారణ స్వాధ్యాయం ద్వారా తెలుస్తుంది. అది ఎవరు ఒప్పుకోవటం జరగదు. అందుకనే మహర్షులు మా రామచంద్రమూర్తి నేనెవరు అనేటువంటిది ఆయనకి తెలియక బ్రహ్మచర్యంలోనే వశిష్ఠ మహర్షి ద్వారా యోగ వాసిష్టం ద్వారా తెలియపరచబడింది. అర్జునుడికి భీష్మ పితామహుడికి ద్వారా అనంత విశ్వానికి నేనెవరు, పరమాత్మ ఎవరు, మానవ జీవితం ఏంది, జన్మలేంది, 84 లక్షల జీవరాశులేంది అనేటువంటి తత్వాన్ని ఆదిత్యుడికి మనువుకి చెప్పనటువంటిది భగవద్గీత ద్వారా నేనెవరు అనేటువంటిది ద్వాపరయుగంలో అందింది. కలియుగంలో అద్భుతంగా ఒక శతాబ్ది క్రితము రమణ మహర్షుల ద్వారా నేనెవరు అనేటువంటి ప్రశ్న వేసినటువంటి ఆధునిక కాలంలో 200 సంవత్సరాల లోపల ప్రశ్న వేసినటువంటి 5000 సంవత్సరాల్లో ఏకైక ఆ ప్రశ్న వేయబడినటువంటి మహానుభావుడు రమణ మహర్షులు. నేనెవరు, హూ యామ్ ఐ అని ఇంగ్లీష్లో ఆ ప్రశ్న వేసి ఆ జవాబుకి తన దేహాన్ని జ్ఞానస్థితిలో ఆయన సమాధానాన్ని ఇచ్చి బ్రహ్మచర్యాన్ని నుంచి కారణజన్మ అయింది. కారణజన్మలో జ్ఞానస్థితిలో జీవన్ముక్తిని సాధించినటువంటి మహానుభావుడు మా రమణ మహర్షులు. ఆయన గురువు అంటే ఆయన ఎవరికి గురుత్వాన్ని, శిష్యత్వాన్ని ఇవ్వాల. ఎందుకంటే ఆయన జ్ఞానస్థితిలో ఉన్నాడు. మీరు రండి శిష్యత్వాన్ని ఇస్తానన్నా అంటే అక్కడ ప్రమాణాన్ని, ఈ ప్రమాణాన్ని మానవ దేహానికి, గృహానికి అన్వయం చేయాలి. ఇది గురుత్వం. అది సాక్షాత్తు బ్రహ్మదేవుడి ద్వారా, విష్ణు భగవాన్ ద్వారా, శివ భగవాన్ ద్వారా ప్రస్తుత కాలంలో ఓం గురవే నమః అనేటువంటి నామం వినాయకుడికి ఉంది, ఆంజనేయ స్వామికి ఉంది. ఈ గురుత్వాలు ఈరోజు కూడా ఆ దేవతామూర్తుల్ని అర్చన చేసుకుంటూ నవవిధ భక్తి యోగాల్ని అమలు చేసుకోగలిగితే దేహాల గృహాల్లో ఈ గురుత్వం ద్వారా ఏ దేహానికైనా వాళ్ళు ఇవ్వగలిగిన స్థితి ఈరోజు కూడా ఎవరికైనా కానీ దేహంలో గృహంలోనే ఉన్నది. అందుకని రమణ మహర్షుల ద్వారా ఈరోజు కూడా ఫారినర్స్, ఇతర దేశాల్లో ఉండేటువంటి వాళ్ళు కొన్ని వేలు లక్షలు వాళ్ళ జీవితకాలాల్లో కోట్లు సంపాదించి పిల్లలు ఉన్నటువంటి వాళ్ళు అశాంతితోటి ఎక్కడ ఉన్నది శాంతికి కారణం అని చెప్పని రమణ మహర్షి పేరు చెప్తే ఎన్నో దేశాల నుంచి ఆయన దగ్గరికి వచ్చి హూ యామ్ ఐ అనేటువంటి దాన్ని నేనెవరు అని టీషర్ట్ల మీద కూడా వెనకూడదు. హూ యామ్ ఐ
నేనెవరు అనేటువంటి ప్రశ్నకి జవాబు తీసుకున్న సాధనగా గిరి ప్రదక్షిణాన్ని కర్మయోగం చేసుకుంటూ వాళ్ళు ఎంతవరకు ముక్తిని పొందుతారో ఆ దేహాలకు సంబంధించినటువంటి సాధన ద్వారా ఆయన ప్రశ్న వేశాడు. ఒక ప్రశ్న వేసి ఆ ప్రశ్న రైట్ చేశాడు. దేవుడు ఎవరు అనేది కాదు, దేహం ఏం చేయాలి, ఈ దేహం ఏంది అనేటువంటి ప్రశ్న ఉంది. కానీ రకరకాల కారణాలుగా ఆ దేవుడు గొప్పవాడా, ఈ దేవుడు గొప్పవాడా, ఏ దేవుడిని పట్టుకుంటే కోరికలు తీరుతాయి అనేటువంటి రకరకాలైనటువంటి వివాదాస్పద స్థితిలో కలియుగం అంతం వరకు, అంటే ఎందుకంటే కలికి కావత్తుగా పెడితే ఈ కలికి అవతారం, ఈ కలికి అవతారంలో ఆ స్వామి ఆ కలికి అవతారాన్ని దశావతారాలను కనుక స్మరించుకొని ఆ దశావతారాన్ని కనుక తత్వాన్ని కనుక గ్రహించుకోగలిగితే ఈ కలి ఏమీ చేయలేకపోగా ఆ కృష్ణతత్వం ఆ భగవతత్వం అంది ఆ సంస్కారం ఏర్పడుతుంది. కలికి కావత్తు కనుక పెడితే కృష్ణత్వం అని అంటే దాని అర్థం బ్రహ్మత్వం, విష్ణుత్వం, శివత్వం. బ్రహ్మదేవుడు, విష్ణుదేవుడు, శివభగవానుడే కృష్ణ అనేటువంటి దానికి అర్థం బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు, త్రిమూర్తి స్వరూపము అని చెప్పబడింది. ఈ త్రిమూర్తి స్వరూపం అంటే ఎవరికీ అభ్యంతరం లేదు, అసలు అభ్యంతరం ఉండాల్సిన అవసరమే లేదు. ప్రస్తుత కాలంలో ఈ నిమిషానికి కూడా గురువు ఉన్నాడు, దేహంలోనే ఉన్నాడు. మనస్సు గురువు, వాక్కు గురువు, క్రియలు గురువు. ఈ త్రికరణాలే త్రిమూర్తి స్వరూపాలు. ఈ త్రిమూర్తి స్వరూపాలు ఈ సృష్టిని సృష్టించి 4 వేదాలు, 18 పురాణాలు, ఇతిహాసాలు, భగవద్గీత, విష్ణు సహస్రనామం అన్నీ ఇచ్చి మీకు ఇంకే సందేహం లేదు. విష్ణుస్య హృదయం శివ, శివస్య హృదయం విష్ణు అన్నాడు. వాళ్ళిద్దరిలోంచి వచ్చిన వాడే బ్రహ్మదేవుడు. ఆ ముగ్గురులో బ్రహ్మ, విష్ణు, శివాత్మికాయ నమః. ఆ ముగ్గురులోనే అమ్మవారి తత్వం ఉంది. ఆమె భూమాత. ఆ భూమాత 7 లోకాల్లో గాయత్రి అమ్మవారి రూపంలో వ్యాపించింది. పరమాత్మ 14 లోకాల్లో వ్యాపించున్నాడు. వ్యాపించి ఎవరు ఏ కర్మలు చేస్తుంటే ఆ కర్మల ఫలాలు నిరంతరం ఇస్తున్నాడు. ఇంకా పరమాత్మ సందేహం ఇంకెక్కడిది? సందేహానికి ఆస్కారం లేదు. ఇంకా దేహమే ఉన్నది. దేహానికి సంబంధించిన కర్తవ్యాన్ని ఫార్ములా బేస్డ్ లైఫ్, త్రిసత్యే నిధనం శ్రేయం, ఈ 3 సత్యాల్ని గుర్తించి అహింస, సత్యం అంటే నిజం, వాస్తవాన్ని గుర్తించి ఈ మానవ దేహం ఉంది, దీంట్లో జీవితాన్ని ఇవ్వబడింది తల్లిదండ్రుల ద్వారా. ఈ విశ్వంలో ధర్మార్థ కామోక్షాలను అమలు చేసుకుంటూ మానవ సంబంధాలని భాషణ చేసుకుంటూ సమాధానం చెప్పుకుంటూ మానవ జీవితాన్ని పూర్తి చేసుకుంటాను అనేటువంటి స్థితిని పరిపూర్ణంగా అఖండ మహాసంకల్పం ద్వారా తర్క విచారం ద్వారా వస్తూ ఉన్నది. ఈ సందర్భంలో త్రిసత్యే నిధనం శ్రేయం అనేటువంటి మహాసంకల్పాన్ని విశ్వచక్రంలో ఎవరైనా గ్రహించి దాన్ని సత్య సంకల్పాయ నమః, వంశవర్ధనాయ నమః అనేటువంటి నామాన్ని చెప్పుకుంటూ ప్రబల ప్రహ్లాదుడు గర్భంలోనే దీన్ని ఆవిష్కరించుకోగలిగితే గర్భవతులైనటువంటి వాళ్ళకి, సంతానం కావాల్సినటువంటి వాళ్ళకి ఆ ప్రమాణాలను అందేటువంటి అవకాశం కలియుగంలో కూడా కలదు అని ఈ రోజు కూడా శ్వేతవరాహకల్పే అనేటువంటి సంకల్పాన్ని, అద్భుతమైనటువంటి అఖండ సంకల్పాన్ని తిరుమలలో ప్రతినిత్యం విశ్వ కళ్యాణ నిమిత్తం, విశ్వ కళ్యాణం అంటే విశ్వ శ్రేయస్సు. భూమాత శ్రీదేవి 14 లోకాల్లో వ్యాపించిన పరమాత్మను ప్రతినిత్యం గుర్తు చేస్తూ భిక్షుక సంస్థిత గోవింద, బ్రహ్మాండ నాయక గోవింద, శివకేశవమూర్తి గోవింద, శివుడు కేశవుడు ఆయనే అనేటువంటి సంకల్పాన్ని ఈరోజు కూడా ఎవరు దర్శించినా ప్రమాణంగా తిరుమల తిరుపతి దేవస్థాన ఛానల్లో 12 గంటల నుంచి 1:30 గంటల దాకా ఆ సంకల్పాన్ని వైఖానసాగమోక్తంగా వికర్ష మహర్షుల ద్వారా భక్త్యా భగవంతం నారాయణ మర్చే భృగు, అత్రి, మరీచి, కశ్యపుల ద్వారా దేహానికి సంబంధించిన 18 ఇంద్రియాల సంస్కారాలని పర, వ్యూహ, అచ్చ, విభవ, అంతర్యామి దేహాల
అంతరాల్లో ప్రతి జీవి అంతరంలో కూడా ఉన్నాడు అనేటువంటి దృఢపరిచినటువంటి వ్యాస మహర్షులు వికర్ష మహర్షుల ప్రమాణాన్ని విశ్వవ్యాప్తం చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి దీన్ని వ్యాప్తాయ నమః, ఎవరైనా ఈ త్రిసత్య నిధనం శ్రేయం అనేటువంటి ప్రమాణాన్ని, ఈ విశ్వచక్రాన్ని ప్రమాణంగా భావించి వ్యాప్తి చేయవచ్చును. వ్యాప్తి చేస్తే వాళ్ళకి పెరుగుతూ ఉంటుంది. సత్యం పరమ సత్యంగా వాళ్ళల్లో ఆ తత్వం రావడానికి అవకాశం ఉంటుందని దీన్ని గ్రహించవలసిందిగా మరొక ఎపిసోడ్లో తర్క విచారణ ద్వారా మార్గశిర శుద్ధ ఏకాదశి గీతా జయంతి సందర్భంగా పూర్తిగా విశ్వవ్యాప్తిలోకి అనేక ఫౌండేషన్ల ద్వారా నిధనం ఫౌండేషన్, పంచమహాయజ్ఞ ఫౌండేషన్, సత్యవ్రత ఫౌండేషన్, విఘనస్థ తత్వ వ్యాప్త ఫౌండేషన్, స్వధర్మ ఫౌండేషన్, శ్రేయో ఫౌండేషన్, మానుష యజ్ఞ ఫౌండేషన్, అనేక రకాలైన ఫౌండేషన్ని ఆవిష్కరించుకుంటూ వ్యాప్తిలోకి రావడానికి మార్గశిర శుద్ధ ఏకాదశి గీతా జయంతిని హద్దుగా గుర్తించుకొని ఈ ఛానల్ ద్వారా, అనంతకేశవ ఛానల్ ద్వారా వ్యాప్తిలోకి వస్తూ ఉన్నాము. విశ్వవీక్షకుల విజ్ఞప్తిగా మరొక ఎపిసోడ్లో అనేక మంది నుంచి అనేక మందిలోకి ఈ మూడు సత్యాలని వ్యాప్తిలోకి తీసుకోగలిగితే వాళ్ళల్లో దోషాలు తొలగి జ్ఞానం కలిగి మార్గ అవకాశం లభిస్తూ ఉంటుంది. అందుకనే దీన్ని ఇంగ్లీష్లో చెబుతూ ఉంటారు, బ్లాక్ హోల్ థియరీ అంటారు. అంతరిక్షంలో బ్లాక్ హోల్స్ అని ఉన్నాయి. బ్లాక్ హోల్ థియరీ మానవ దేహంలో అజ్ఞానాన్ని, అధర్మాన్ని, అహంకారాన్ని, అక్రమాన్ని, ఈ 4 ఒక రాయి వలె దేహంలో ఉంటాయి. అది పూర్వజన్మ నుంచి వచ్చేస్తూ ఉంటుంది. దీన్ని డార్క్ మ్యాటర్ అంటారు. దేహంలో ఆ డార్క్ మ్యాటర్ ఉంటుంది. ఆ డార్క్ మ్యాటర్ మనిషి పుట్టినప్పటి నుంచి తను ఒక సొంత ప్రపంచాన్ని, సొంత విషయాన్ని సేకరించుకొని దానికి విరుద్ధమైనటువంటి సత్యాన్ని శాస్త్రం చెప్పినటువంటి, అందుకనే బ్రహ్మద్వేష వర్జితాన్ని, బ్రహ్మద్వేషం ఉంటుంది ప్రతి మనిషికి పుట్టినప్పటి నుంచి. బ్రహ్మద్వేషం ఎందువల్ల అంటే నిద్ర లేచి ఇటు కళ్ళు తెరిచి చూడంగానే భూవరాహ స్వామినే నమః అనుకుని భూమాతకు దండం పెట్టుకొని స్వామి శ్వాసను నిరంతరం ఇస్తున్నాడు ప్రతి జీవికి అని చెప్పని పరమాత్మ అనబడేటువంటి భూమాత అందరికీ సంబంధించిన వాడు. మామూలుగా దేవతార్చనలు, దేవతా పూజలు నా ఒక్కడికి సంబంధించిన కోరికలు, నా ఒక్కడికి సంబంధించిన గృహం, నా దేహం, నా గృహం బాగుండాలి అనేటువంటి సంకల్పాన్ని చెప్పుకుంటూ చేస్తూ ఉంటారు. కానీ అది వాస్తవం కాదు. వాళ్ళు అలా అనుకున్న పరమాత్మ ప్రతి దేహానికి సంబంధించిన వాడు, ప్రతి జీవికి సంబంధించిన వాడు. ప్రతి యుగంలో ప్రతి క్షణం ప్రతి జీవికి, ప్రతి దేహానికి, ప్రతి గృహానికి, భూమి అంతా కూడా నిరంతర కర్మ ఫలాలు ఇచ్చేటువంటి వాడు పరమాత్మ. అది పరిమితుడు కాదు. ఈ పరిమితుడు కాదు అనేటువంటి తత్వాన్ని తెలుసుకొని భూమాతకి నమస్కరించుకొని శ్వాసనిస్తున్నాన్ని నిద్ర లేచి కళ్ళు తెరిచి ఇది బ్రహ్మదేవుని ద్వారా సృష్టించబడినటువంటి సృష్టి అనుకోగలిగితే విధియుక్తమైనటువంటి కర్తవ్యంలోకి వచ్చినట్టు. లేదు అంటే ఇంక నేను ఇంకా కళ్ళు తెరిచి చూసి ఇంకా ఈ ప్రపంచాన్ని, ఆ దేహం ఏంది, ఆ గృహం ఏంది, ఆ వాళ్ళేంది, వీళ్ళేంది, ప్రాపంచిక రకరకాలైనటువంటి లౌకిక కేవలం ప్రమాణాన్ని పక్కన పెట్టి ఈ లోకాన్ని గురించి ఆలోచించి రకరకాల విషయాలని, సందేహాల్ని నిరంతరం తెచ్చుకొని నేను ఒక ప్రపంచాన్ని సృష్టించుకోవడం జరుగుతుంది. దాంట్లోంచి బయటికి రాలేదు. ఇంకా బ్రహ్మద్వేషం ఏర్పడుతుంది. ఏర్పడి నా కర్మ, బ్రహ్మరాత, దురదృష్టం, జాతకం బాగలేదు, వాస్తు బాగలేదు, దానికి రెమెడీలు ఇది, దానికి పరిష్కారం ఇది, రకరకాల సమస్యకి అన్యమైనటువంటి పరిష్కారాలకి బ్రహ్మరాత అంటాడు. బ్రహ్మదేవుడు రాత అంటాడు. దానికి అర్థమే లేదు. నా కర్మ అంటాడు. కర్మే. కర్మని కర్తవ్యంగా, కర్మ అంటే ఏంది, కర్మకి సంబంధించినటువంటి ప్రమాణం ఏంది, కర్తవ్యాన్ని ఎట చెప్పబడింది అనేటువంటి విచారణ, తర్కము, అధ్యయనం చేయరు. అది కర్మ అంటారు, దురదృష్టం అంటారు, జాతకం అంటారు. జాతకాలు నిలబడవు. ఎందుకనంటే 4 వేదాలు 18 చతుర్వేద పురుషార్థాలు స్వధర్మాన్ని అమలు చేయండి అని చెప్పబడింది. వేదాంగాలు శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, జ్యోతిషము, నిరుక్తము, కల్పము.
పంచాంగం మనిషి భవిష్యత్తుని చెప్పదు, కాలాన్ని చెప్తుంది. ఎందుకనంటే జ్యోతిషము కాలాన్ని చెప్పేది. శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, జ్యోతిషము, నిరుక్తము, కల్పము, వేదాంగాలు 6. ఈ వేదాంగాలు 6లో కూడా ఈ జ్యోతిషం అనేది పరమాత్మకు సంబంధించిన 4 వేదాలని ఛందస్సు, వ్యాకరణం ద్వారా తెలుసుకొని అనంతమైన కాలాన్ని నిర్దేశించుకొని కర్తవ్యాన్ని అమలు చేయడానికి ఉంది. కానీ పంచాంగం మనిషి భవిష్యత్తుని, పిల్లలు పుట్టడానికి, పెళ్ళిళ్ళు చేసుకోవడానికి, ఉద్యోగాలు రావడానికి దీంట్లో లేదు. ఎవరైనా నిర్ధారణ చేసుకోవచ్చు. అందుకనే షడంగం అన్నారు జ్యోతిషాన్ని. సూర్యచంద్రాదులు అనంతమైనటువంటి 12 రాసులు, ద్వాదశాదిత్యులు రాసులు ఉంటాయి, 12 రాసులు. అందుకనే మహాత్ములు చెప్తారు పంచ అంగాలు మనసు, వాక్కు ఈ పంచేంద్రియాలని గుర్తించి కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము 5 ఈ 5టిని గుర్తించి వీటి మీద పట్టుకోగలిగితే, ఈ పంచాంగాల్ని స్పష్టంగా పట్టుకొని నడవగలిగితే కాలంలో అద్భుతమైనటువంటి మార్గం లభిస్తుంది. పంచాంగాలు, పంచప్రాణాలు ఈ రెండింటిని నవవిధ భక్తి యోగాల్లో నమస్కార భక్తిగా చెప్తారు. పంచాంగాన్ని స్వామి ఈ 5టిని ఇచ్చావు, పంచేంద్రియాలు ఇచ్చావు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచప్రాణాలు ఇచ్చావు, నమస్కారం. పంచభూతాలను ఇచ్చావు, పాంచభౌతిక దేహాన్ని ఇచ్చావు, నీకు నమస్కారం, వందన భక్తి. అందువల్ల ఈ నవవిధ భక్తి యోగాల్ని అమలు చేసుకోగలిగితే దీంట్లో మరింత ఆర్తులు, అర్ధార్థులు, జిజ్ఞాసులు, జ్ఞానులు ఉంటారు. కాబట్టి ఈ బ్రహ్మద్వేషంతో, ఆర్తితోటి చాలామంది ఉంటుంటారు. కాబట్టి మా తండ్రి గారు ఆదేశం మేరకు 1 శతాబ్ది ప్రతిష్ట, దేవాలయాల ప్రతిష్ట ఏ రకంగా ఉన్నది అనేది గ్రహించాము. తర్వాత 100 సంవత్సరాలు దేవాలయ సంకల్పం వికల్పాల రూపంలో ఉంది. మానవ జీవితాలు వికల్పాల్లోకి వెళ్ళిపోయాయి, సంకల్పాలు అమలు జరగటం లేదు. ధర్మం, అర్థం, కామం, మోక్షం ఈ 4 అమలు జరగటం లేదు. అర్థకామాల్లోనే మానవ జీవితాలు సెటిల్ అంటున్నాయి, సెటిల్ అయిపోతున్నాయి. అందుకని ఈ సంకల్పాన్ని శతాబ్ది గ్రహించిన తర్వాత మరింత మా తండ్రి గారి ఆజ్ఞానుసారం అనంత విశ్వంలో విశ్వసేవలు విశ్వవ్యాప్తిగా, విశ్వ శ్రేయస్సు నిమిత్తమై, విశ్వ కళ్యాణ నిమిత్తమై విశ్వవ్యాప్తిగా వచ్చే క్రమంలో భూవరాహ స్వామికి విన్నపం చేసుకుంటూ శుభం భూయా. ఓం తత్సత్.